బాగా ఆస్తులు విద్యాలయాలకి దేవాలయాలకి ధారపోసిన వాళ్ళ కుటుంబాల వాళ్ళు ఇవాళ చాలా సామాన్యంగా ఉన్నారు. పూర్వం మాకు 1000 ఎకరాలు ఉంది, ఆ విద్యాలయానికి ఇచ్చాం, ఆ దేవాలయానికి ఇచ్చాం, మా తాతలు ఇచ్చారని చెప్పుకోవడమే. ఈవేళ వాళ్ళకి ఏం లేదు. కానీ వాళ్ళ ఆస్తుల్ని మింగేసి ఉన్నవాళ్ళు మన ముందే మేడలు కట్టారు, బాగున్నారు. అదే నరసింహ శతకంలో చెబుతున్నాడు. ఇక్కడ ధర్మవాసన పరులు దారిద్ర్యముందిరి, దాన ధర్మాలు చేసిన వాళ్ళందరూ దరిద్ర స్థితిలోకి వెళ్ళారు. పరమ లోభులు ధనప్రాప్తులైరి, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని మేళ ఉంటారే, వీళ్ళు మేడ మీద మేడ కడుతున్నారు. ఇక్కడ ఇటువంటివి జరుగుతుంటే దేవుడా నిన్నెవడనా నమ్ముతాడా అని ప్రశ్నించా. దేవుడు అంటే ధర్మాన్ని కాపాడాలి కదా, అధర్మవంతులనేమో వృద్ధి చేస్తున్నావు, ధర్మపరాయణులనేమో నాశనం చేస్తున్నావు. ఇలా జరుగుతూ ఉంటే లోకంలో ఉదాహరణలు ఇలా ఉంటే నిన్నెవడైనా నమ్ముతాడా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ దానికి కూడా మన లోపం ఉందండి. మనకెంత దాన దృష్టి ధర్మ దృష్టి ఉన్నా